అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కావాలంటే తనపై మళ్లీ బుల్లెట్ల వర్షం కురిపించండి, కానీ స్కూళ్లను కూల్చకండని అన్నారు. బండ్లగూడ సకలం చెరువులో నిర్మించిన ఫాతిమా ఓవైసీ కాలేజీని హైడ్రా కూల్చివేస్తుందన్న వార్తలపై స్పందించారు అక్బరుద్దీన్ ఓవైసీ. పేదలకు ఉచిత విద్యను అందించేందుకు 12 బిల్డింగ్లు నిర్మించామని చెప్పారు. స్కూల్ నిర్మాణాలను కావాలని కొందరు తప్పుగా చూపిస్తున్నారని విమర్శించారు. గతంలో తనపై కాల్పులు జరిగాయని, కావాలంటే మళ్లీ బుల్లెట్ల వర్షం కురిపించండి, కత్తులతో దాడి చేయండి, కానీ పేదల విద్యాభివృద్ధికి కృషికి అడ్డుపడకండని అక్బరుద్దీన్ ఓవైసీ తెలిపారు. హైడ్రా చేపట్టిన కూల్చివేతలపై అక్బరుద్దీన్ ఓవైసీ స్పందించారు. రైటింగ్ సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, నిన్న అసదుద్దీన్ ఓవైసీ, ఈ రోజు అక్బరుద్దీన్ ఓవైసీ వరుసగా ఈ హైడ్రా కూల్చివేతల పైన తమ భవనంపై ఎప్పుడు ఈ కూల్చివేతలు జరుగుతాయంటూ మాత్రం హడలెత్తుతూ ముందుగానే మీడియా సమావేశం ద్వారా వారికి ఉన్నటువంటి భావోద్వేగానికి గురవుతూ ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎప్పటికప్పుడు షేర్ చేసే విధంగా గతంలో మేయర్ దృష్టికి తీసుకెళ్లామని, గతంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఇలాంటి నిర్ణయం రాలేదు అంటూ కూడా నేను అసదుద్దీన్ ఓవైసీ అనగా ఈ రోజు ఏకంగా అక్బరుద్దీన్ ఓవైసీ అక్కడ నిర్మించినటువంటి కాలేజీలు నిరుపేదలకు విద్య అందించడం కోసమే నిర్మించామే తప్ప వేరే ఉద్దేశం లేదు అంటూ కూడా అక్బరుద్దీన్ ఓవైసీ ఈ రోజు ఒక సభాముఖంగా తను మాట్లాడినటువంటి వీడియో ఇప్పుడు వైరల్ గా మారుతా ఉంది. సల్కం చెరువు ఇది బల్లగూడ పటేల్గూడ కానుకొని మొత్తం 30 ఎకరాల్లో ఉన్నటువంటి చెరువు. దీంట్లో ఇప్పటికీ 10-12 ఎకరాలకు పూర్తి స్థాయిలో ఈ ఫాతిమా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ భవనాలకు ఆక్రమణకు గురైంది అనే దానిపై కూడా నిన్న నుంచి కూడా ఓల్డ్ సిటీ నుంచి అనేక మంది యువకులు సీఎం రేవంత్ రెడ్డికి, హైడ్రా కమిషనర్ కి ఈ కంప్లైంట్స్ జారీ చేస్తూ ఎన్కన్వెన్షన్ కూల్చారు కదా, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓల్డ్ సిటీలో అడుగుపెట్టి ఈ ఓవైసీ బ్రదర్స్ కి చెందినటువంటి భవనాలు కూడా కూల్చేటువంటి దమ్ముందా అనే దానిపై కూడా రేవంత్ రెడ్డి నేరుగా క్వశ్చన్ చేస్తూ ట్వీట్ పెడుతూ వీటిపై ఫిర్యాదులు అందజేస్తా ఉన్నారు. నిన్న అసదుద్దీన్ ఓవైసీ దారుసలంలో ఉన్నటువంటి అఫీషియల్ కార్యాలయం నుంచి కూడా మీడియా సమావేశం మాట్లాడుతూ దాంట్లో హైడ్రాకు సంబంధించినటువంటి అంతా కూడా ప్రస్తావనకు తీసుకొచ్చాడు. జిహెచ్ఎంసీ కార్యాలయం పక్క నుంచి గతంలో ఒక కుంట పోయేది, ఇప్పుడు జిహెచ్ఎంసీ కార్యాలయాన్ని కూడా కూల్చేస్తారా, ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి నెక్లెస్ రోడ్ అంతా కూడా ఇది ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తుంటే వీటిని కూడా కూల్చివేతలు చేస్తారా అంటూ కూడా నిన్న అసదుద్దీన్ ఓవైసీ స్టేట్మెంట్ ఇవ్వగా, ఈ రోజు అక్బరుద్దీన్ ఓవైసీ సల్కం చెరువు జోలికి పోకండి, గతంలో తన పైన బుల్లెట్ కాల్పులు జరిపాయి, అవసరమైతే కత్తులతో దాడి చేయండి, తర్వాత లేకపోతే బుల్లెట్ల వర్షం కురిపియండి తప్ప గానీ ఫాతిమా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పేరుతో ఉన్నటువంటి ఆ స్కూల్ ఎడ్యుకేషన్ జోలికి పోకండి, అది నిరుపేదల కోసం అక్కడ 12 భవనాలు నిర్మాణాలు చేసి విద్యార్థులకు ఎడ్యుకేషన్ ఇప్పిస్తా ఉన్నాము, వాటి జోలికి అయితే పోకండి అంటూ కూడా ఈ వ్యాఖ్యలు చేస్తూ తను ఒక సమావేశంలో మాట్లాడడం జరిగింది. ముందస్తుగానే హైడ్రా అక్కడ కూల్చివేతలు జరపబోతా ఉందన్న ఒక ఇన్ఫర్మేషన్ తోటే ఇద్దరు సోదరులు కూడా మీడియా ముందుకు వచ్చి వారి అభిప్రాయాలని వ్యక్తం చేస్తా ఉన్నారు. త్వరలో ఈ సల్కం చెరువు కూల్చివేతకు సంబంధించి కూడా ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని తీసుకొని అసదుద్దీన్ ఓవైసీ అక్రమంగా కబ్జా చేసి ఎఫ్టీఎల్ ల్యాండ్ లో ఈ భవనాలను ఏర్పాటు చేసినటువంటి వాటిపై కూడా తొందరలో హైడ్రా స్పందించి వాటన్నిటిని కూడా కూల్చివేసేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. బిందు, రైట్ గా ఇప్పుడు అక్బరుద్దీన్ చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించి మరి గవర్నమెంట్ ఏమైనా స్పందిస్తోందా? నిన్న తన సోదరుడు అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యల మీద ప్రభుత్వం స్పందించలేదు, హైడ్రా స్పందించలేదు. ఇప్పుడు అక్బరుద్దీన్ మాట్లాడినటువంటి ఈ స్టేట్మెంట్ పై కూడా పెద్దగా స్పందించకపోయేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే చాలా క్లియర్ గా గూగుల్ పిక్చర్స్ లో 2014-15 టైంలో సల్కం చెరువు ఏ విధంగా ఉంది, ఇప్పుడు 2024 ఏ రకంగా ఆక్రమణకు గురైంది, చెరువుని పూర్తి స్థాయిలో వీళ్ళు కబ్జా చేసి ఇక్కడ ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్ చేపట్టి ఎలాంటి అనుమతులు లేకుండా భవనాలు నిర్మించి సిటీలో ఒక మోతాదు వరకే అనుమతులు ఉన్నప్పటికీ వీళ్ళు ఒకేసారి 14, 15, 18 ఫ్లోర్లు ఒక బిల్డింగ్ పైన నిర్మాణాలు చేపట్టి అక్రమాలకు పాల్పడతా ఉన్నారు అన్నట్టుగా ఓల్డ్ సిటీ నుంచి ఇచ్చినటువంటి యువకుల పైన హైడ్రా పూర్తి స్థాయిలో రిపోర్ట్ తెప్పించి వాటిని పరిశీలన చేపడతా ఉంది. ఈ రోజు కూడా కొంతమంది యువకులు ఆన్లైన్ ద్వారా, ట్విట్టర్ ఎక్స్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డికి, తర్వాత హైడ్రా కమిషనర్ కి ఈ వివరాలు అందజేస్తూ త్వరలో అక్బరుద్దీన్ ఓవైసీ
కబ్జాకు గురి చేసినటువంటి ఈ ఫాతిమా ఎడ్యుకేషన్ సొసైటీకి సంబంధించినటువంటి భవనాలు పూర్తి స్థాయిలో కూల్చివేసి ఇక్కడ చెరువులను కూడా పరిరక్షించాలి. ఇదంతా కూడా త్రాగునీటి కోసం అప్పట్లో ఉపయోగించినటువంటి చెరువులని రాను రాను ఎంఐఎం ఆగడాలు పెరిగిపోతా ఉన్నాయి, మితిమీరిపోతా ఉన్నాయి. ఏ ఒక్క ప్రభుత్వ అధికారి కూడా ఓల్డ్ సిటీలోకి వచ్చి అడుగుపెట్టి వీటికి నోటీసులు అందజేసి కూల్చివేస్తామంటూ కూడా ఎప్పుడు కూడా గతంలో కూడా ధైర్యం చేసినటువంటి సందర్భాలు ఇవి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ హైడ్రాన్ని ఏర్పాటు చేసి అన్ని చోట్ల కూడా కూల్చివేతలు చేపడతా ఉంది. కాబట్టి ఈ పటేల్ నగర్ బండ్లగూడకు చెందినటువంటి సల్కం చెరువుని కూడా 30 ఎకరాల భూమిని పరిరక్షించి 30 ఎకరాలు యాస్టిస్ గా మళ్ళీ చెరువులోకే కలిపి త్రాగునీటి కోసం ఈ చెరువుని ఉపయోగించుకోవాలి. దాన్ని ఆక్రమణకు గురి చేసినటువంటి 12 ఎకరాలు అసదుద్దీన్ ఓవైసీకి చెందినటువంటి ఫాతిమా కాలేజెస్ అన్ని కూడా నిలబట్టం చేసి వాటన్నిటిని కూడా పరిరక్షించాలన్నట్టు కూడా ఫిర్యాదులు అందజేస్తా ఉన్నారు. దీనిపైన ప్రభుత్వం హైడ్రా తొందరలో ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. బిందు రైట్, థ్యాంక్ యూ రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సార్.